రాజకీయ పరంగా వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం కోసం వాడిన వాటి వల్ల తిరుమల చరిత్రలో అద్భుతమైన మార్పులు జరిగినాయి. ఒకటి, గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికలలో కొండపైనప్పుడు సిబ్బంది ఉండేవాళ్ళు. ఆ సిబ్బంది కుటుంబాలు ఉండేవి, స్కూళ్ళు ఉండేవి, కాలేజీలు ఉండేవి. వాళ్ళకి అక్కడ దసరాలు, దీపావళులు అన్నీ జరుపుకుంటుండేవాళ్ళు, పండుగలు జరుపుకుంటుండేవాళ్ళు. అక్కడ ఓట్లు కూడా వేస్తుండేవాళ్ళు. ఆ ఓట్లకి వేసేటప్పుడు ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసినటువంటిది మరి కొండ మీద అంటున్నారు కదా, ఇదేంటి అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు, అవును కొండ మీద ఓటర్లు ఉన్నారు, మరి ఇక్కడ అందులో పనిచేసే సిబ్బంది కుటుంబాలు అక్కడ ఉన్నాయి అన్నటువంటిది ప్రభుత్వం ఆనాడు చెప్పింది. దాన్ని ఎటువైపుకి వక్రీకరించారు? 2 కొండలు అన్నాడు అన్నటువంటి కోణంలోకి వక్రీకరించారు. యాక్చువల్గా అక్కడ తిరుమలకి 2 కొండలే. ఒకటేంటంటే, ఎంత బుద్ధున్నోడు, ఎంత బుద్ధి లేని సన్నాసి అయినా సరే, దేవుడు లేడు, లేకపోతే వెంకటేశ్వర స్వామిని అట్టన్యాయం చేద్దాం, లేకపోతే గుడిని నాశనం చేద్దాం అని ఎవడన్నా అనుకుంటాడా? రాజకీయాల్లో ఉండాలనుకున్నాడు, అది రాజశేఖర రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, లేకపోతే ఇంకొకళ్ళు అయినా సరే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నారు. 80% మంది హిందువులు ఉన్నటువంటి రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి తద్వారా ఓట్లు సాధిస్తాడనుకుంటాడు ఎవడన్నా? రాజకీయాల్లో ఉండగలం అనుకుంటాడా? కానీ ఆ వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టి ఎదుటి వాళ్ళని దొంగల్ని చేసి ఓట్లు గడించాలన్న కోణంలో ఆనాడు జరిగినటువంటి ప్రయత్నం. రాజశేఖర రెడ్డి 2 కొండలు అన్నాడు, 2 కొండలు. అప్పుడు అన్నదేంటి? అక్కడ ఉన్నట్టు